ఇదేదో మంచిగా అనిపిస్తుందిగా. స్త్రీలను అమ్మ దేవతలుగా భావించి పూజించే ఆధ్యాత్మిక సంస్కృతి వారసత్వం మనది. కానీ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023-24లో 177 దేశాల సరసన ఇండియాకు 128వ ర్యాంకు దఖలు పడింది. దేశీయంగా మహిళలకు ఏ పార్టీ రక్షణ లభిస్తుందన్న దానికి ఆ స్థానమే సమాధానం ఇస్తుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల వెంటబడి వేధిస్తున్న ప్రేమోన్మాదులు ఎంతకైనా తెగిస్తున్నారు. పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న కోపంతో నిరుడు హైదరాబాద్లోని గోపన్పల్లిలో యువతి ప్రాణం తీశాడు ఒక దుర్మార్గుడు. ఏపీలోని బద్వేలులో గతేడాది ఒక ఇంటర్ విద్యార్థిని అలాగే బలైపోయింది. ప్రేమను నిరాకరించిందని బాపట్ల జిల్లాలో ఒక ప్రబుద్ధుడు ఇటీవల బాలికతో పాటు ఆమె కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. అదే కారణంతో తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒక సైకో మరీ పైశాచికంగా ప్రవర్తించాడు. అరెరెరెరెరెరే, యువతి నోట్లో యాసిడ్ పోసి కత్తితో పొడిచి ఉసురు తీసేందుకు యత్నించిండు. అమ్మా, ఇలాంటి ఘోరాలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. ప్రేమోన్మాదుల వికృత వేధింపుల భరించలేక ఎందరో అమ్మాయిలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో. ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడజన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి. రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వము మరచిపోయేనా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో. మరి పొద్దున లేస్తే ఇగో ఇప్పుడే మనం చదువుకున్నాం, ఇంతమంది మీద గిన్ని రకాలుగా ఇవాళ రాష్ట్రాలే కాదు దేశంలో కూడా మరి ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతుంది. ఆడపిల్లను ఒక ప్రేమ అనే గాలం వేసి మరి ఏ రకంగా హింస పెడుతున్నారు. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు, మరి నేను చదువుకొని ఒక బుద్ధిమంతురాలు కావాలి, నేను ఒక వ్యాపారవేత్తను కావాలి, నేను ఈ సమాజానికి ఒక సందేశం ఇచ్చే ఒక సేవా దృక్పథంతో ముందుకు పోవాలి అనేది మరి ఇలా ఈ రకంగా అమ్మాయిలు ఆలోచన చేస్తుంటే ఇగో బరిదెగించి కొంతమంది ప్రేమోన్మాదులు ఎంతకైనా తెగించి ఇగో ఈ రకంగా రోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలు చేసుకుంటా ఇవాళ మరి ఇగో ఈ రకంగా తయారయ్యారు నేటి యువత. ఇక దీనికి ప్రధానమైన కారణం ఈ ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఇక మరి చెడు వ్యసనాలకు కూడా తయారయ్యి చిన్నప్పటి సంది అయ్యా భయం లేక అమ్మ భయం లేక కూడా మరి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకు ఎటువంటి ఒక బుద్ధి జ్ఞానము ఒక పద్ధతి పాడు అనేది లేకుండా అట్లా పెరిగి కూడా ఇవాళ రామసక్కని ఇవాళ ఆడపిల్లలను ఇలా అన్యాయంగా బలి తీసుకుంటుర్రు. మరి ఈ పాపము ఆపేటి మనసున్న మనుషులు లేరా? ధర్మాన్ని కాపాడే కథలొచ్చే నరులు లేరా? ఇవాళ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎన్నెన్నో చేస్తున్నారు, కానీ మహిళల భద్రత అందరి బాధ్యత అనేది మాత్రం ఎవరు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఎన్ని ఫోక్సో కేసులు లాంటి ఎన్ని కేసులు వచ్చినా కానీ ఆడపిల్లల మీద మాత్రము అఘాయిత్యాలు, అత్యాచారాలు, ప్రేమోన్మాదులు మరి ఈ రకంగా బలి తీసుకుంటారు అనేది మరి మనం రోజు కళ్ళారా చూస్తూనే ఉన్నాం, చెవులారా వింటూనే ఉన్నాం.
అమ్మే ఈ సమస్త జగతికి ఆదిమూలము, అమ్మే ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆ ఇలవేలుపును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా అనేది మరి జనాల్లోకి ఈ సమాజంలోకి చొచ్చుకుపోవాలి. ఈ ముచ్చట ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఈ ఏఎన్ఎన్ పేపర్ల జాతకంలో ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా కొంత మేము సందేశాన్ని ఇస్తున్నాము. ఈ రకంగా ఆడపిల్లల్ని కాపాడాలి, రాబోయే తరాలకు మరి ఈ మనుగడ లేకుండా పోతుంది. కాబట్టి మరి ఆడబిడ్డల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు ఆపాలనేది మనస్ఫూర్తిగా మా ఏఎన్ఎన్ కోరుకుంటా ఉన్నది. ఇంకేముంది, సరే సాక్షి ఏమొచ్చింది, మిగులు రాష్ట్రంగానే అప్పగించాం, అమ్మని దండం పెడితే నాయను వేసిన చూడు కోయిలాగా దెబ్బ. రాష్ట్రాన్ని పాలించిన తాము అధికారం నుంచి దిగిపోయే నాడు కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే తెలంగాణను కాంగ్రెస్కు అప్పగించామని ఇక మరి కిందంగా నవ్వాలన్నా మీదంగా నవ్వాలన్నా ఎక్కడ అర్థమవుతలేదు. అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తిప్పు కొడుతూ బహిరంగ లేఖ విడుదల. వివరాలు 10లో చూద్దాము, ఏం రాసిండో ఇంకేం చెప్పుకొచ్చిందో చూద్దాము. పదో పేజీలో ఏం రాసుకొచ్చిండో చూద్దాం. మరి చాలా ఉందిగా కథ. ఇది ఎన్నో పేపర్, ఇది 6. ఇవ్వా దగ్గరికి వచ్చింది 10 ఎక్కడ ఉంది, ఎక్కడో కోజాగా. ఇగో, మా 10 ఏళ్ల పాలన తరువాత కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రమే. ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చేందుకే అప్పులు తెచ్చాం. తెచ్చిన అప్పు ప్రతి పైసా రాష్ట్రాభివృద్ధికే ఖర్చు చేశాం. 10 ఏళ్లలో రూపాయలు 125 లక్షల కోట్ల అప్పు చేసింది బీజేపీ సర్కారే. ఆ అప్పులన్నీ కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీకే. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ కౌంటర్. రాష్ట్ర అప్పులపై కేంద్ర మంత్రికి బహిరంగ లేఖ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ అధికారం నుంచి